డాక్టర్ విజయారెడ్డి, అవిరా ఫెర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ తరఫున ఇవాళ భీమ్గల్లో ఫ్రీ ఫెర్టిలిటీ క్యాంప్ అంటే ఉచిత సంతాన సాఫల్య శిబిరం నిర్వహించడానికి మన సురక్ష పాలిక్లినిక్ పురందర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అది నిర్వహించడానికి ఇక్కడికి వచ్చాము. మేము మా ఫెర్టిలిటీ సెంటర్ తరఫున ప్రతి నెల 2 రోజులు అంటే మొదటి సోమవారము, 3వ సోమవారం కూడా ఇక్కడ మనం ఫ్రీ క్యాంప్ అనేది నిర్వహిస్తాము. అర్హులైన దంపతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అవిరా ఫెర్టిలిటీ సెంటర్ వారి తరఫున మా ఫెర్టిలిటీ సెంటర్లో మనకి అధునాతనమైనటువంటి అన్ని చికిత్సలు కూడా సంతాన సాఫల్యంకి సంబంధించి అందుబాటులో కలవు మన దగ్గర. సో IVF, IUI, ICSI అన్ని విధానాలు కూడా మన దగ్గర అందుబాటులో కలవు. మన సీనియర్ ఎంబ్రియాలజిస్ట్, సీనియర్ గైనకాలజిస్ట్ స్టాఫ్ అందరూ కూడా బాగా ఫ్రెండ్లీ స్టాఫ్ ఉంటారు. సో ఈ అవకాశాన్ని అర్హులైన దంపతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరి ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. హలో అండి, నా పేరు డాక్టర్ మీనూ స్పందన. నేను ప్రుడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్లో కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఎవ్రీ థర్స్డే భీమ్గల్కి సురక్ష పాలిక్లినిక్లో కార్డియాక్ కేసెస్ ఏమైనా ఉంటే చూడడానికి వస్తున్నాము. యాక్చువల్లీ మనకు గుండె నొప్పి ఒకటే కాదు, అంటే మనకు తెలిసిన గుండె లక్షణాలు ఏంటి అంటే జనరల్గా ఛాతీలో నొప్పి వస్తే మనము వచ్చి చూపించుకుంటాం. అవే కాకుండా దమ్ము, ఆయాసము, కళ్ళు తిరగడము ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా గుండె దడ ఇలాంటివన్నీ గుండెకి సంబంధించినవే. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీరు ఎవ్రీ థర్స్డే మీ భీమ్గల్లోనే సురక్ష పాలిక్లినిక్ వచ్చి నాకు చూపించుకోవచ్చు. ఇక్కడ మనకు కన్సల్టేషన్తో పాటు ECG, 2D ఈకో, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ టెస్ట్స్, గుండెకి సంబంధించిన బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నాము. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వచ్చి కన్సల్ట్ కావచ్చు. వచ్చిన రిపోర్ట్స్ని బట్టి ఫర్దర్ ఏం చేయాలి, లేకపోతే ట్రీట్మెంట్ మీకు అనుగుణంగా మీకు కస్టమైజ్ చేయబడుతుంది. ఇప్పుడు మీకు గుండె సమస్యలు వస్తే ఇక్కడ భీమ్గల్లో కార్డియాలజిస్ట్ ఎవరు లేరు కదా. సో మీరు ఆర్మూరు కానీ నిజామాబాద్ కానీ వెళ్ళవలసిన అవసరం ఉండేది ముందు. ఆ అవసరం లేకుండా ఈ ట్రావెలింగ్ ఖర్చులు కూడా లేకుండా ఇక్కడే మీకు అన్ని వసతులు అంటే మనకు బేసిక్ గుండె పరీక్షలు, ECG, 2D ఈకో, సో ఇవి ఇక్కడే ఈ క్లినిక్లోనే మేము చేస్తాము. సో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్నగా ఏమైనా బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడే ట్రీట్మెంట్ రాసేస్తాము. ఏమైనా మేజర్గా అవసరం ఉంటే అప్పుడు మీరు ఎలాగో నిజామాబాద్కి రిఫర్ చేయబడతారు.